తయా స్పృష్టదియ పృథగ్ృష కుర్వంతి తత్ర శమకంపయా కృపాల అసాధవో దైవ బలాకృతే క్రమం. ఏ ప్రభు, దుస్తరమైన భగవన్ మాయతో మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధం చేసినను కరుణాంతరగుడకు సాధువు దాన్ని పట్టించుకోడు. మాయా ప్రభావమున వారు అపరాధం చేస్తున్నారని ఎరిగి అతను దాని పరిహారార్థమై శక్తి ప్రదర్శన సాధించాడు. భవాంసు పుంసా పరమస్య మాయయ దురక్షయా స్పృష్టమతి సమస్తదృ తయా హతాత్మ స్వనుకర్మ చేత స్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. ఏ ప్రభో, భగవంతుని ప్రబలమగు మాయా ప్రభావంతో నీవెన్నడూ మోహితుడవు కావు. కనుకనే సర్వజ్ఞుడవగు నీవు ఆ మాయతో మోహితులై కామ్యకరమరతులయ్యేడి వారి ఎడ కరుణా కటాక్షమును చూపవలెను. బ్రహ్మదేవుడు చేస్తున్నాడు ఇవన్నీ శివుడికి. కుర్వద్వరస్యోద్ధరణం హతస్య భో త్వయా సమాప్తస్య మనో ప్రజాపతే నయత్ర భాగం తవ భాగినో దదు వ్యాధినో ఏ నమకోనీయతే. ఓ పరమశివ, నీకు యజ్ఞమందు భాగమున్నది, యజ్ఞ ఫలమిచ్చువాడవు నీవే. దుష్ట పురోహితుడు నీకు యజ్ఞ భాగం ఇవ్వనందున నీవు సమస్తమును ధ్వంసము చేసేసివి. ఆ కారణముగా యజ్ఞము అసంపూర్ణముగా ఉండిపోయినది. కనుక ఆవశ్యకమైనది చేసి నీ భాగాన్ని గ్రహించుము. ఎందుకు అపురోహితులు దుష్ట అపురోహితులు అని అంటున్నారంటే బ్రహ్మదేవుడు వాళ్ళు శివుడికి యజ్ఞ భాగం లేదు, ఆయన మంత్రాలు చదవద్దు, ఆయన ఆహ్వానించొద్దు దక్షుడు అంటే బ్రాహ్మణులు ఏం చెప్పాలి? అది తప్పు చేయకూడదని చెప్పాలి. అంటే దక్షుడికి భయపడి అతన్ని గౌరవించి వాళ్ళు తప్పని కూడా చెప్పలేదు. అందుకని ఎంత గొప్పవాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళు కావచ్చు, తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాలి. చెప్పకపోతే దాని ఫలితాన్ని వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ తప్పులు చేస్తున్నారనుకో, నేను చెప్పకపోతే అందులో పాపం నాకు కూడా వస్తుంది. చెప్పడం నా డ్యూటీకి, వింటారైనా అది మీ ఇష్టం. జీవతాద్యజమానోయం జీవతాద్యాయజమానోయం ప్రపద్యే సాక్షిణీ భగ భృగో శుశ్రూణి రోహంతు పుష్టో దంతాశ్చ పూర్వవత్. ఓ దేవా, నీ కరుణతో యజ్ఞ నిర్వాహుడికి అంటే దక్ష ప్రజాపతికి ప్రాణము తిరిగి వచ్చుగాక, భగుడు తన కనులను తిరిగి పొందుగాక, భృగువు తన మీసములను, పూషుడు తన దంతములను తిరిగి పొందుగాక. దేవానాం భగ్నగాత్రాణం మృత్విజాం చాయుధాస్మభి భగవతానుగ్రహీతానాం సుమన్యోశ్చానాతురం. ఓ పరమశివ, నీ సైనికుల వల్ల క్షతగాత్రులైన దేవతలు మరియు ఋత్విజులు నీ అనుగ్రహంతో శీఘ్రమే స్వస్థత పొందెదురుగాక. ఏషతే రుద్రభాగోస్తు యదుష్టిష్టో ధ్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతా మధ్య యజ్ఞహన్. ఓ యజ్ఞ విధ్వంసక, నీ యజ్ఞ భాగాన్ని నీవు స్వీకరించి యజ్ఞము పూర్తి అయ్యేటట్టుగా కావించుము. భాష్యము శ్రీల ప్రభుపాద. మానవ సంఘంలో సాంఘిక ధార్మిక వ్యవస్థ నెలకొల్పడానికై వర్ణాశ్రములనే వైదిక విధానాన్ని భగవంతుడే స్వయంగా సృష్టించినందున దాన్ని ఎన్నడూ కూడా నిర్లక్ష్యపరచాలని 4 వర్ణాలు 4 ఆశ్రమాలు, అందరికీ ఏకైక ధర్మం అనేది ఒకటి ఉంది. అది ఏమి ధర్మమో కూడా భాగవతంలో చెప్తున్నారు. తవై పుంసా పరో ధర్మో యదో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అప్పుడే మన ఆత్మకి సుప్రసన్నత కలుగుతుందని చెప్తున్నారు.
బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి నలుగురు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు బ్రహ్మచర్య ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ హరిభక్తి చెయ్యాలి, ఆత్మను ఉద్ధరించుకోవాలి. అది అందరికీ కలిసి ఉండే ఏకైక ధర్మం. తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు కూడా ఏ వర్ణమైనా సరే భగవంతుని సేవలో పాల్గొనాలి. అది భగవంతుని సేవగా భావించేస్తే అది కూడా వాళ్ళకి ఏకైక ధర్మం అనమాట. అందుకని వర్ణ, ఆశ్రమ ఈ 8 రకాల వాళ్ళకి కూడా అందరికి ఏకైక ధర్మం ఏంటి? అవైపుంస పరో ధర్మం. అప్పుడే మన ఆత్మకి శాంతి కలుగుతుంది. నేను ఇది చేయను, నేను అది చేయను అనుకుంటే మనకు శాంతి దొరకదు. ఎందుకంటే శాస్త్రాలన్నీ కూడా మానవ జాతి కోసమే ఉద్దేశించబడి, వ్యాసదేవుడు ఒక భగవంతుని యొక్క శక్త్యావేశ అవతారం. ఆయన ఒక అవతారం ఎత్తి మరీ రచించారంటే ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి. కనుక ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఆచరణలో కూడా పెట్టాలి. నాకు కుదరదు ఈ జన్మలో అన్నారనుకోండి, మళ్ళీ జన్మ ఇట్లా భగవద్గీతలో కృష్ణ చెప్తున్నారు. బహూనాం జన్మ నామంతే జ్ఞానవానాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత ఎక్కడో ఒక్కళ్ళే వాసుదేవుడు అన్నింటికి మూలం అని తెలుసుకుంటారు. అలాంటి వాడు చాలా దుర్లభం అంటున్నారు. అట్లా మూలం అని తెలుసుకోవాలంటే కూడా చాలా జన్మలు పడుతుంది. మనలో ఉండే అనార్థాల వల్ల మనం సరిగ్గా చేయక కొన్ని జన్మల దాకా గడిపి మళ్ళీ రకరకాల గర్భాల్లో పుట్టడం. అంటే ఇప్పుడు మానవ జన్మ వచ్చింది మనకి. బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు మానవ దేహంలో. అలాంటి బుద్ధిని ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిజం, ఏది మాయా తెలుసుకొని మనం సరైన మార్గంలో సరి అయిన గురువు యొక్క నిర్దేశంలో మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి. దాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయరాదు. వర్ణాశ్రమ ధర్మాన్ని సంఘములోని మేధావి వర్గం వారైన బ్రాహ్మణులు ఆ విధానాన్ని గౌరవించడానికి దృఢవ్రతులై ఉండాలి. మనం బ్రాహ్మణులాగా నియమాలు చేసి మేము ఉల్లిపాయలు తినము, నాన్ వెజ్ తినమంటమే కాదు. బ్రహ్మజ్ఞానాన్ని ఎరుగుండాలి, దాన్ని అందరికి బోధించాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా దృఢమైన వ్రతాన్ని పూనాలి. ప్రహ్లాదుడు ఎలా పూనాడు? తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంపడానికి ప్రయత్నించినా కూడా హరిహరి అన్నాడే గాని ఒక్క రోజు కూడా ఎవరిని నిందించలేదు ఆయన. అంతకన్నా కష్టాలైతే మనకుండవు. కనుక వర్గరహిత సంఘాన్ని తయారు చేయడం మరియు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం అనే కలియుగ నైజము ఒక అసాధ్యమైన స్వప్నం మాత్రమే. సాంఘిక ఆధ్యాత్మిక వర్గాలను నశింపజేయటం అనేది వర్గరహిత సమాజాన్ని తయారు చేయకూడదు. 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తమ సృష్టి అని భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు పలికినందున ఆ సృష్టికర్త యొక్క ప్రీతి కోసమై వర్ణాశ్రమ విధానాన్ని అందరూ కూడా నిష్ఠగా పాటించవలసి ఉన్నది. దేహంలోని అవయవాలన్నీ కూడా దేహాన్ని సేవించడానికి ఉన్నట్లుగా భగవంతుని సేవ కోసమే జీవులన్నీ ఉన్నాయి. అందుకని చైతన్య మహాప్రభు చెబుతున్నారు, జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. నిత్యదాస్ అంటే శరీరాన్ని మనం ఇంట్లో పెట్టి లేక పొలంలో పెట్టినా కూడా మనసులో భగవంతుని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా మనసు బుద్ధి కూడా భగవంతుడి మీద లగ్నం అయితే ఇదే లాస్ట్ జన్మ కూడా అవుతుంది. చాలా జన్మలు ఎత్తి తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. కనుక ఆ దేవదేవుడు పరమ సంకల్పం అని పిలువబడతాడు. ఆ దివ్య సంకల్పం చేతనే సమస్తము జరిగిపోతుంది. కనుకనే భగవదిచ్చ లేనిదే గడ్డిపోత కూడా కదలదని చెప్పబడుతుంది. పుణ్యకర్మలు చేసేవారు ఉన్నత లోకాలకు పెడతారని, భక్తులు వైకుంఠ లోకాలకు చేరుతారని, జ్ఞానులు నిరాకార బ్రహ్మాన్ని పొందుతారని సాధారణంగా నిర్ణయించబడిన విషయం. కానీ అజామిరుడు వంటి దుర్మార్గుడు నారాయణ నామోచ్చారణతో వెంటనే వైకుంఠ లోకానికి వెళ్ళడం కొన్ని మార్లు జరుగుతుంది. అజామిరుడు ఆ నామాన్ని తన కొడుకైన నారాయణుని ఉద్దేశించి పలికెను. అయినా సరే భగవంతుడు దాన్ని గంభీరంగా భావించి అతని పూర్వ చరిత్ర ఎంత పాపభూషితమైనా సరే అతనికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. అదే విధముగా దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ యజ్ఞ నిర్వహణ వంటి పుణ్యకర్మలైన నియుక్తులై ఉన్నప్పటికీ శివుడు ఏదో చెప్పి అభిష్టాలను శివుడితో ఏదో చిన్న అపార్థం కలిగిన కారణంగా తీవ్ర శిక్ష గురి కావాల్సి వచ్చింది. దక్ష ప్రజాపతి మామూలు వ్యక్తి కాదు, ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ ఎన్నో పుణ్యకర్మలు చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి శివుడితో చిన్న
తేడా వచ్చి చిన్న అపార్థం కలిగింది, నన్ను చూసి లేవలేదనే కోపంతో ఆయన అలా ప్రవర్తించాడు. దాంతో చాలా గొప్ప శిక్షకు గురి కావాల్సి వచ్చింది. అసలు ప్రజాపతి ప్రాణమే పోగొట్టుకున్నాడు, యజ్ఞం ఆగిపోయింది, అన్ని కూడా అన్నర్థాలు. ఆయనతో పాటు ఆ బ్రాహ్మణులు కూడా నష్టాన్ని పొందవలసి వచ్చింది. ఎందుకు? దక్షుడు చేసే తప్పుకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికి కూడా శిక్ష పడింది. కనుక ఎక్కడైనా తప్పు జరుగుతుంటే భక్తులు అది ఏదైనా కావచ్చు ఖండించడానికి ప్రయత్నించాలి, అంతేగాని చూస్తూ నాకెందుకని అనుకోకూడదు. కనుక సారాంశం ఏమంటే భగవదిచ్చయే విశుద్ధ భక్తులు అన్ని పరిస్థితుల యందు భగవదిచ్చకే దాన్ని పరమ మంగళకరమని భావించి శరణాగతమై ఉంటారు. ఏ దానవుడు ఎడనైనా దేవదేవుడు క్రోధాన్ని వహిస్తే లేదా అతనిని వధించినతో వారి దృష్టిలో అది వ్యతిరేకంగా తోస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది ఆ రాక్షసుడికి వరాన్ని ఇవ్వడమే అవుతుంది, వరదానం చేయడమే అవుతుంది. కనుకనే విశుద్ధ భక్తులు భగవంతుని కోపాన్ని వరాన్ని రెండింటి మధ్య కూడా తేడా చూడరంట భక్తులు. కోపం చూపించి శిక్షలు వేసినా ఆయనకే అధికారం ఉంది. తల్లిదండ్రి శిక్షలు వేస్తారు, ఎందుకు వేస్తారు? పిల్లలకి తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారా? శిక్షించరా? అదే విధంగా భగవంతుడు కూడా మనం చేసే తప్పులు మనం అనుకుంటాం మనం ఏం చేయలేదని, చేయకపోతే శిక్ష ఎందుకు పడుతుంది? ఖచ్చితంగా చేస్తేనే శిక్ష పడుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. కనుకనే విశుద్ధ భక్తులు భగవంతుని కోపాన్ని వరాన్ని కూడా మధ్య తేడా చూడరంట. తమతోనూ ఇతరులతోనూ భగవంతుని వ్యవహారం దృష్టి వారు రెండింటినీ చూస్తారు. అనగా ఎట్టి పరిస్థితులు ఎందుకు భక్తులు భగవంతుని నైజమును వ్యవహారం అందుకు తప్పు పట్టడు. భక్తులైన వాళ్ళు ఎప్పుడు కూడా అయ్యో ఎందుకయ్యా ఇట్లా చేశావు, ఎందయ్యా ఇది అని అడగరు భగవంతుని. ఎందుకు అడగకూడదు? మనం దాచుకున్న డబ్బులే మనకి పని లేనప్పుడు ఖర్చు పెట్టుకుంటాము. మనం దాచుకున్న పుణ్యాన్ని సుఖం ద్వారా ఖర్చు పెడతాం, దాచుకున్న పాపాన్ని దుఃఖం ద్వారా ఖర్చు పెడతాము. మరి మధ్యలో భగవంతుడు ఏం చేశాడు? ఇప్పుడు నా వల్ల నీకు చాలా దుఃఖం కలిగింది అనుకో, బాధ కలిగింది, అంత బాధ నేను అనుభవించాలా వద్దా? మళ్ళా జ్వరం వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం తగ్గుతుంది అంటే టాబ్లెట్ పని చేసినట్టు. అట్లనే మనం ఏదైతే ఒక తప్పు చేస్తామో ఆ తప్పును సరి చేయడానికి వెంటనే శిక్ష వేస్తాడు భగవంతుడు. అది భక్తిలో ఉన్నారు కనుక. భక్తిలో లేని వాళ్ళకి ఏ శిక్షలు పడవు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ పాపాలు పెంచుకుంటూ పోతున్నారు, నరకానికి మార్గం వేసుకుంటున్నారు. భక్తులు భగవంతుని సేవ ద్వారా వాళ్ళ పుణ్యఫలాన్ని పెంచుకుంటున్నారు. అలా పెంచుకునేప్పుడు తప్పు చేస్తే మళ్ళీ అమ్మ కృష్ణ భక్తులు ఏంటి నరక ఇంతకేంత నికృష్టంగా చావడం ఏంటి, నరకానికి పోవటం ఏంటి అంటారు కదా. రాణిస్తాడు భగవంతుడు ఆ పేరు? రానియకుండా వాళ్ళకి చిన్న చిన్న శిక్షలు వేసి, ఇక్కడ మనం చేసే పెద్ద తప్పులకి చిన్న శిక్ష వేసి ఇక్కడిక్కడే సరిపెట్టేస్తాడు. అందుకనే భక్తులకి జీవితంలో కష్టం వచ్చినా తట్టుకోలేంత దుఃఖం వచ్చినా కూడా మనం చేసుకున్న కర్మని మనం అనుభవిస్తున్నాం అనుకోవాలి. మనం అందరినీ ప్రేమిస్తే మన అందరూ ప్రేమిస్తారు, మనం అందరిని దేశిస్తే వాళ్ళు మన దేశిస్తారు. అప్పుడేమవుతుంది? శత్రుత్వం. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అందుకని ప్రతి ఒక్కళ్ళతో ప్రేమతో ఉండటానికే ప్రయత్నించాలి మనము. అదే భక్తుల యొక్క లక్షణం. లౌకిక స్వభావము కలిగి ఉండి భౌతిక లాభము కోసమై కామ్యకర్మలకు అయ్యేవారు ఇతరుల ఉన్నతిని సౌభాగ్యం. ఎవరైతే భౌతికమైన స్వభావం ఉంటుందో వాళ్ళు కామ్యకర్మలు అంటే వాళ్ళకి ఏయో కోరికలు ఉంటాయి, ఇల్లు కట్టాలనో కొన్ని డబ్బులు కూడబెట్టుకోవాలని ఏదో ఒకటి. ఆ కోరికల కోసం వాళ్ళు కష్టపడి పని చేస్తూ డబ్బులు కూడబెడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరైనా పోటీ వచ్చారనుకోండి ఏమవుతుంది? కోపం వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. సౌభాగ్యాన్ని చూసి ఓరవలేరు, అప్పుడు కోపం వచ్చి వాళ్ళ మీద అసూయతోటి ద్వేషం పెంచుకొని ఇక యుద్ధాలు అవుతూ ఉంటాయి అన్నమాట. మనలో ద్వేషం ఉన్నప్పుడే వేరే వాళ్ళతో మనం గొడవ పడతాం. మనలో మంచి ప్రేమించే మనస్తత్వంటే గొడవ ఎలా వస్తుంది? రాదు. మనకు ఓరవజాలరు. కొందరు కృష్ణ భక్తి భావంలో ఉన్నవారు మినహాయించి ప్రపంచమంతా అటువంటి అసూయాపరులతోనే నిండి ఉంది. ఎవరో ఎక్కడో మంచి భక్తులు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా అసూయ ద్వేషాలే నింపుకొని ఉంటారు, ఎదుటి వాళ్ళ మీద పోటీ మనస్తత్వంతో.
కనుక భౌతిక దేహం పట్లని ఆసక్తిని కలిగి ఉండి ఎటువంటి ఆత్మజ్ఞానము కలిగి ఉండని కారణముగా అతి అసూయాపరులు సదా దుఃఖపూర్ణులై ఉంటారు. అలా ఎవరైతే ఎప్పుడు అసూయతోటి వేరే వాళ్ళకి అది ఇది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దుఃఖంతో ఉంటారు. ఎప్పుడు నా సుఖం నా శాంతి నా పరాంగతి. సుఖము లేనిది శాంతి ఉండదు, శాంతి లేనిదే పరమగతిని ఎలా పొందుతారంటున్నారు. కనుక ఫస్ట్ మనం అసూయ ద్వేషాల నుంచి బయటపడాలి. అది మన భక్తిని మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది, లోపల నుంచి దహిస్తుంది. లోపల కాలుతుంటే పై చల్లగా ఉండమంటుంటాము, మనం ఉండలేము. అందుకని అసూయ ద్వేషం అనే రెండు కూడా లోపల దహిస్తూ ఉంటాయి మనకి. కనుక అసూయాపలు సదా దుఃఖపూర్ణులై ఉంటారు. వారి హృదయం ఎల్లప్పుడూ క్షోభపూర్ణమై ఉన్నందున దైవముతో వారు చంపబడినట్లుగానే భావించారు. కనుకనే ఆత్మానుభూతి పొందిన వైష్ణవుడు శివుడు దక్షుణ్ణి వధించరాదని ఉపదేశం ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు. వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి అని వర్ణించారంటే ఎట్టి పరిస్థితులందు కూడా తన క్లేశానికి గురి కాకున్నను ఇతరుల దుఃఖాన్ని చూసి అతను దుఃఖితుడవడమే దానికి కారణము. కనుక వైష్ణవుడు దేహంతో గాని మనసుతో గాని బుద్ధి ద్వారా గాని మనసుతో గాని ఎవరిని వధించ యత్నించక కరుణతో వాళ్ళని కృష్ణ భక్తిని జాగృతం చేయడం ప్రయత్నించారు. కనుకనే భక్తులు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా తాను కష్టాలకు గురి కాకుండా ఇతరుల దుఃఖాన్ని చూసి అతను దుఃఖించడమే అందులో కారణం. కనుక వైష్ణవులు దేహముతో గాని మనసుతో గాని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనసు ద్వారా కూడా కరుణతో వారిలోని కృష్ణ భక్తిని జాగృతం చేయడానికి ప్రయత్నించాలి. అసూయతో ఉండిన వారికి ప్రపంచ జనుల మాయాబంధం విడిపించడానికి హరినామ సంకీర్తన ఉద్యమము మొదలు పెట్టబడింది, ఆరంభించబడింది. కొన్ని మార్లు కష్టానికి గురి చేయబడినప్పటికీ భక్తులు ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఓర్పుతో ముందుకు నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ఈ రీతిగా ఉపదేశించారు. వైష్ణవులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా కూడా వేరే వాళ్ళ ఇబ్బందులకు గురి చేసినా కూడా ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఓర్పుతో ముందుకు నడిపిస్తున్నారంటే ఎందుకు? అసూయతోనే నా ప్రపంచ జనులందరినీ కూడా మా యొక్క హస్తాల నుంచి బయటపడేయడానికి ఇక్కడ ఇస్తున్నారు. అలా ఉండాలి అంటే చైతన్య మహాప్రభు ఏం చెబుతున్నారు? తృణాదపి సునీచేన తరోరపి సహిష్టున అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి. అంటే తృణము కన్నా హీనుండనే నమ్రత భావన ఎందే మనిషి హరినామాన్ని కీర్తించగలడు. మనం అనుకుంటాం తక్కువ అని, నేను చాలా ఎక్కువ, నేను హై లెవెల్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? సదాహరిని కీర్తించాలంటే మనం గడ్డి పరక్ కన్నా తక్కువ అని వినమ్రంగా ఉండాలంట. అలా ఉన్నప్పుడే సదాహరిని కీర్తించగలరు. అతను వృక్షము కన్నధికంగా ఓర్పును కలిగి ఉండవలను, విద్యా గౌరవ భావాన్ని విడి ఉండవలను, ఇతరులకు గౌరవమును ఇవ్వడానికి సిద్ధపడి ఉండవలను. అటువంటి మనస్థితి అందే మనిషి హరినామమును నిరంతరము కీర్తించగలడు. హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు, యేసుక్రీస్తు వంటి వారి ఉపమానాలను వైష్ణవుని అనుసరించాలి. హరిదాస్ ఠాకూర్ను కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు, అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా హరినామాన్ని వదలలేదు. అట్లే అద్వైత ప్రభు, నిత్యానందుల వారు జగాయి మాదాయి రాళ్లతో కొట్టారు, మాదాయి అనేవాడు, అయినా సరే ఆయన వదలలేదు. అట్లా యేసుక్రీస్తుని సెలవు వేశారు, ఆయన ప్రచారం ఆపలేదు. అందుకని ఎక్కువ కష్టాలు వస్తున్నాయి మనకి. అయినా కూడా మనలో అసహనము, లోపల ఏమోలో అసూయ ద్వేషాలుండి మనకి అంటే కోపం వస్తుంది. కోపం అనేది నరక ద్వారం అని తెలిసి కూడా కంట్రోల్ చేసుకోకపోతున్నామంటే మనం మాయలో పడి కొట్టుకుంటున్నట్టే. ఎందుకంటే కామ, క్రోధ, లోభం త్రివిధం నరక ద్వారం. లోభం అంటే అంతా నేనే తినాలి, నేనే దాచుకోవాలనుకోవడము, కోపాన్ని కలిగి ఉంటాము, రకరకాల కోరికలు, ఇది చేయాలి అది చేయాలి, ఎన్నో కోరికలు, భౌతికమైన కోరికలు కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా మనకి నరకాన్ని దర్శనం చేపిస్తాయి. కనుక వైష్ణవుడు అనుసరించవలన హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు, యేసుక్రీస్తు వంటి వారి ఉపమానాలను వైష్ణవుడు అనుసరించాలి. అది వరకే సచ్చి ఉన్న దానిని తిరిగి చంపవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైష్ణవుడు తన అవమానాన్ని సహించవచ్చేమో కానీ వైష్ణవుని ఎంత సహించరాదు. మన ఎవరన్నా అవమానించి తిడితే కూడా మనం చచ్చుకోవాలంటే ఎందుకు? అది భగవంతుని ఏర్పాటు. మనలో వినయం ఉందో లేదో పరీక్షిస్తున్నాడు. దాన్ని చచ్చుకుంటున్నాము మనం. ఒకటంటే 10 అంటానికి రెడీ అవుతాము.
తన అవమానాన్ని సహించవచ్చు, కానీ ఎవరన్నా విష్ణు భక్తులను కానీ లేదా భగవంతుడిని కానీ నిందిస్తే అస్సలు ఊరుకోకూడదంటే అప్పుడు మాత్రం అగ్గిలాగా మండిపడచ్చు. హనుమంతుడు అలాగే కదా సీతమ్మ తల్లిని ఇబ్బంది పెట్టిన లంకా నగరాన్ని కాల్చేసాడు. ఆ పాపం సరి అయింది. మనకు ఎందుకు పాపం రావాలి? మనల్ని అంటే కాదు, ఎవరన్నా భక్తులు నిందిస్తుంటే భగవంతుణ్ణి పట్ల అపరాధాలు చేస్తే పాపం రావచ్చు మనకి. కనుక క్షమాగుణమే సాధుభూషణం అని సౌందర్యం అని చెప్పబడింది. 3వ స్కందంలో 22వ అధ్యాయం 26వ శ్లోకం అనుకుంటా. సాధుభూషణం. సాధువులకి ఏంటి భూషణము? ఓపికగా ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, తితిక్ష ఓర్పు కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, ఎదురు వాళ్ళ తప్పును క్షమించగలిగే గుణం ఉండాలి. అదే సాధు లక్షణము. కనుక కష్టాల పాలు అనవసరంగా కష్టాల పాలు చేయబడిన సాధు మహాత్ములు ఎప్పుడు కూడా ప్రతీకారం చేపట్టారు. ఆ విధంగా చేయగలిగే సమర్థత ఉండి కూడా మన శివుడికి ఉంది శక్తి. దక్ష ప్రజాపతిని శపించే శక్తి ఉంది, చంపే శక్తి ఉంది, కానీ ఓపిక పట్టుకొని వెళ్ళిపోయాడు. అది సాధుభూషణం. సాధువులకు అదే అలంకారం. ఈ ఉదాహరణ పరీక్షిత్ మహారాజు ఒక బ్రాహ్మణ బాలుడితో అనవసరంగా శపించబడ్డాడు. ఆ విషయానికి ఆ బాలుడు తండ్రి తీవ్రంగా చింతించాడు. కానీ పరీక్షిత్ మాత్రం ఆ శాపాన్ని అంగీకరించి ఆ బ్రాహ్మణ బాలుడు కోరినట్టుగా వారం రోజుల్లో మరణించడానికి సిద్ధమయ్యాడు. పరీక్షిత్ మహారాజు మహాసామ్రాట్లు, ఆధ్యాత్మిక భౌతిక శక్తి సంపన్నుడు. అయినప్పటికీ కరుణ వలన బ్రాహ్మణ వర్ణము పట్ల గౌరవం వలనను అతను ఆ బ్రాహ్మణ బాలుడి చర్యకు ప్రతీకారం చేయక 7 దినాల్లో మరణించడానికి అంగీకరించాడు. పరీక్షిస్తూ ఆ శిక్షను అంగీకరించడం ద్వారా శ్రీమద్ భాగవతోపదేశము జగత్తుకు వెల్లడి కాగదని కృష్ణ భగవానుడు కోరి ఉన్నందున అది ఆ రీతిగా జరిగింది. అనగా ఇతరుల లాభం కోసమై వైష్ణవుడు ఎంతటి కష్టాన్నైనా అనుభవించగలడు. కనుక అతని శక్తిని చూపనప్పుడు అతని శక్తిహీనుడని తలసరాదు. అంత మాత్రానే మనకులాగా ఏమంటారు అంటే ఒక లౌకికమైన వ్యక్తి వచ్చి మన మీద ఏమన్నా గొడవ పడ్డారనుకోండి, వాళ్ళు 10 మాటలు అంటారు. మనకి మాట్లాడే శక్తి ఉంది, కానీ అలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదని మనం సైలెంట్ గా ఊరుకుంటాం. అంత మాత్రం వాళ్ళని చేతగానని భావించకూడదు. ఇప్పుడు శివుడికి అంత శక్తి ఉంది. ఒక్క మాటను ఎదురు మాట్లాడా? మాట్లాడలే. నెలకొండ వెళ్ళిపోయాడు. అక్కడ అంతమంది దేవతలు వాళ్ళందరూ కూర్చున్న కాడ దక్షుడు కోతి ముఖం అని అదని ఇదని ఎన్నో నిందించాడు. అయినా సరే మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. మనం వైపు ఊరుకుంటామా? ఎందుకు? మనలో భక్తి లేదు గనక. రవ్వ అంత ఉంది, ఎక్కడో అడుగును కొంచెమే ఉంది, కనీసం ఎంత కూడా భక్తి లేదు గనక. ఉంటే ఓర్పు అనేది వస్తుంది. కనుక శ్రీమద్ భాగవతోపదేశము జగత్తుకు వెల్లడి కాదని శ్రీకృష్ణ భగవానుడు కోరినందున ఆ రీతిగా జరిగింది. అనగా ఇతరుల లాభం కోసం వైష్ణవులు ఎంత కష్టాన్నైనా అనుభవిస్తారు. కనుక అతను శక్తిని చూపనప్పుడు శక్తిహీనుడని అనుకోరాదు. పైగా సమస్త మానవాళి సంక్షేమం కోసమై వారు ఓర్పు వస్తున్నారని తెలుసుకోవాలి. అందరి మేలు కోసమై వాళ్ళు ఓపిక పడుతున్నారని తెలుసుకోవాలని చేతగాని వాళ్ళని అనుకోకూడదు. మనం వైష్ణవుడైన వాడెవరూ కూడా మాయా ప్రభావంతో మోహితులు కాదు. అవుతున్నాము అంటే వైష్ణవులం కాలేదు. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన ప్రేమతో సేవైన అతను సదా నెలకొని ఉండడమే దానికి కారణం. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీత ఇలా చెప్పాను. దైవీహేషి గుణమయ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేత తరంతితే. నా దైవీ మాయ దాట శక్యం కాంతి అని చూస్తున్నాడు భగవంతుడు. 3 గుణాలకు త్రిగుణాత్మకమగు నా దైవీ మాయ దాట శక్యం, కానీ నాకు శరణు పొందిన వారు దీన్ని సులభంగా దాటుతారని చెప్తున్నారు. కనుక వైష్ణవుడు ఆ మాయతో మోహితులైన వారి ఎడ కోపం చెందడానికి బదులుగా రక్షణ కల్పించాలి. ఎందుకంటే వైష్ణవుల కరుణ లేనిదే వారు మాయాబంధం నుంచి బయటపడే మార్గం లేదంటే మాయతో గ్రహించబడిన వారు భక్తుల కరుణతో రక్షించబడతారు. ఎప్పుడైతే మాయలో ఉండి మనము భక్తులతోటి వాదనలో ప్రతివాదనలో లేదా గొడవలో పడ్డాం అనుకోండి, మళ్ళీ ఎవరు మనల్ని కాపాడేది? భక్తులే కాపాడుతారంట. భగవంతుడు పట్టించుకోదంట అలాంటప్పుడు. ఎందుకు? యువతరాలకు ఎంత ఓర్పు ఉందో లేదో. కరుణతోటి వాళ్ళలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారా? అదే భగవంతుడు చూస్తున్నాడు. అక్కడ ఇక్కడ గొడవ ఇది దక్షుడికి
శివుని నిందిస్తాడు, ఇక్కడ అవమానం అయిద్దని తెలిసే ఆ సభలోకి విష్ణు భగవానుడు రాలేదు, బ్రహ్మదేవుడు కూడా రాలేదు. వాళ్ళకి ముందే తెలుసు. అప్పుడు భగవంతుడు కూడా తెలుసు ఇద్దరు భక్తుల జీవితాలు ఏదైనా ఒక కారణం జరుగుతుందంటే, ఏదైనా ఒక విషయము అది ముందే భగవంతుడు ఏర్పాటే. అది వీళ్ళ కోర్పు ఉందా లేదా, వాళ్ళు మాయలో పడతారా లేదా చూస్తూ ఉంటాడు. అంతేగాని ఆయన జోక్యం చేసుకోడు. మనం అందుకనే మనం జంతు బుద్ధి ఏంటి, అది పాపం వస్తే ఎమ్మట పడవడానికి వస్తుంది. మనం పాపం వస్తే కంట్రోల్ చేసుకొని ఇది నా భక్తికి అనుకూలమా ప్రతికూలమా, దీనివల్ల నా భక్తి నాశనం అవుతుందా, భక్తిలో ముందుకెళ్తాను చూసుకొని మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు చేసే పని కూడా, వంట చేసే కాడైనా సరే, గిన్నెలు తోమే కాడైనా సరే, ఆరతి చేసే కాడైనా సరే, ప్రతి ఒక్క పని కూడా అయితే భక్తికి అనుకూలం అవుతుంది, అయితే ప్రతికూలం అవుతుంది. అందుకని ప్రతి ఒక్క పని 1-2 సార్లు ఆలోచించి చూసి జాగ్రత్తగా చేయడం అలవాటు అయితే అప్పుడు భగవంతుడి లోపల నుంచి బుద్ధి యోగాన్ని ఇస్తాడు. చెబుతున్నాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. కనుక వైష్ణవులైన వారు పతితులైన బద్ధజీవులైన వారు కరుణ కలిగి ఉంటారు. మాయా ప్రభావంలో ఉండేవారు మాత్రం కామ్య కర్మల అనురక్తులు అవుతారు. కానీ వైష్ణవ ప్రచారకుడు వారి హృదయాలను దేవదేవుడైన కృష్ణుడి వైపే మళ్లించడానికి ప్రయత్నిస్తారు, మళ్లిస్తారు కూడా. ఎవరు వైష్ణవుల్ని ఎలా గుర్తించాలి మనం చెప్పగలరు ఎవరన్నా? శాస్త్రాన్ని అనుసరించి ఆచరణలో పెట్టి ఆచరించి చూపే వాళ్ళే ఆచరించి నేర్పేవాళ్ళు ఆచార్యులు. వైష్ణవులు మనం ఎలా గుర్తించాలి? భగవంతుని సేవలో ఉండేవాళ్ళు. పై పరిణామం అంటాం, లోపల ఏళ్ళ మకం పాడు కానీ వీళ్ళు ఎట్టుండాలి వాళ్ళు ఎట్టుండాలి అంటారు. మన మనసులో ఒకటి బయటకు ఒకటి కప్పటం కదా మనకు ఉండేది. ఇక్కడ చదివాను కానీ ఎవరు పట్టుకోవాలి దాంట్లో పాయింట్. వైష్ణవ ప్రచారకుడు కామ్య కర్మల ఆసక్తి కలిగి ఉంటారు లౌకికులు మాయా ప్రభావంతో. కానీ వైష్ణవ ప్రచారకుడు వారి హృదయాల్లో దేవదేవుని కృష్ణుడి వైపుకు ఆకర్షింపజేస్తారు. అంటే ఎవరైతే ఒక వ్యక్తిని కృష్ణుడి వైపు మళ్ళిస్తారో వాళ్ళు వైష్ణవులు. అంతేగాని బొట్టు పెట్టుకున్నా కంటి మాలేసిన వాళ్ళందరూ వైష్ణవులు కాదు. ఒకళ్ళ దృష్టి భగవంతుడు మళ్లించడమే వైష్ణవ క్వాలిటీ. అలాంటి వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే కృష్ణ క్షమిస్తాడా? అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకొని వైష్ణవ అపరాధం చేయకుండా, వైష్ణవ అపరాధం అనేది మదించి నేను పూలతోటలో పడ్డట్టుంటుంది, మనం మొత్తం ధ్వంసం చేసి పడేస్తుంది, భక్తి మొత్తం కూడా నాశనం అవుతుంది. కనుక దాని పట్ల చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ని ప్రసన్నుని చేయడానికే యజ్ఞాలు చేయబడుతూ ఉంటాయి. తాను చేసే కార్యముతో దేవదేవుడు సంతృప్తి చెందనే లేదో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని భాగవతంలోని ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలో చెప్పబడింది. మనం పని చేస్తున్నాము, ఎవరి సంతృప్తి కోసం చేస్తున్నాము? ఉందా భావన? నాకు నచ్చిన పని నేను చేస్తే నేను హ్యాపీగా ఉన్నా, ఈ పని నాకు నచ్చల ఇది నేను చేయను. అట్లా మన ఇష్టాలు మన సంతృప్తి కోసం చేస్తున్నాము, మనం భగవంతుని సంతృప్తి కోసం చేయట్లేదు. అలా చేస్తే కనుక ఇంకా భక్తిలో ఉన్న స్థానానికి వెళ్తాము. కనుక తాను చేసే కార్యంతో ఆ దేవదేవుడు సంతృప్తి చెందినేలో తెలుసుకునే ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలనని భాగవతంలో ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలో చెప్పబడింది. అనగా మన సమస్త కర్మల లక్ష్యము భగవంతుని సంతృప్తి చేయుటయే కావలెను. సంసిద్ధి హరితోషణం నిన్న చెప్పుకున్నాం కదా. హరితోషణం అంటే శ్రీహరికి ముదాన్ని కూర్చడం, అంటే ఆనందాన్ని కలిగించడమే మన సేవల యొక్క లక్ష్యం కావాలి. ఎలా ఆనందపడతాడు భగవంతుడికి? ఆనందం ఎలా కలుగుతుంది? భక్తులకి ఆయన చెప్పింది సేవ చేస్తే ఆనందమే రాదు. ఆ సేవ ఏ భావంతో చేస్తున్నామో చూస్తాడు కదా. ప్రేమతో హరి బోల్ సుమిత్ర, ప్రేమతోటి చెబుతున్నాడు. భజతాం ప్రీతిపూర్వకం అడుగుతున్నాడు ఆయన. ఎందుకు? ఆయనకు ప్రేమ ఉన్న పదవా? ఎందుకు అడుగుతున్నా అంటే ఆయన పట్ల ప్రేమ పెంచుకుంటేనే మనం ఆయన లోకానికి వెళ్ళగలం. ఆయనకి ఇంకా సేవ చేయాలనే భావన పెంచుకుంటేనే ఆయన లోకానికి వెళ్ళగలం. సేవ చూసి అబ్బాయ్యాలి ఎంత సేవ, ఈ ప్రోగ్రామ్ ఏంది, కథ ఏంది,
ఇంతంత పనులు ఎవరు చేస్తారు పొద్దంతా కూర్చోకుండా అబ్బా అనుకున్నాం అనుకో, అప్పుడు ప్రేమ ఉన్నట్ట విసుకున్నట్ట మనకి. విసుగుతో పండు తీసుకొచ్చి తీసిరేస్తా తింటారా మీరు? ఆడే పడేసి వెళ్ళిపోతారు. అంటే దేవుడికి మాత్రం మనం అట్లా పెట్టచ్చు. అందుకనే ఎప్పుడు కూడా విసుగుతోటి, చిరాకుతోటి, కోపంతో భగవంతుని సేవ చేయొద్దు. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి మాయా ప్రభావంతో వస్తుంది, కోపం వస్తుంది, విసుగు వస్తుంది మాయలో పడి ఉంటే. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇవాళ నేనే పని చేయను, ప్రశాంతంగా జపం చేసుకుని దాంట్లో నుంచి బయటపడతా అనుకోవాలి. కూర్చొని జపం చేసుకోవాలి. అయితే మాయలో ఉంటాము, లేకపోతే కృష్ణతో ఉంటాము. కనుక దేవదేవుని సంతృప్తి చేయడానికి గల కార్యక్రమాలు వేదాల్లో చెప్పబడినవి. వాటి నిర్వహణమే యజ్ఞము అని పిలువబడుతుంది. అంటే ఆయనకు సంతృప్తిని కలిగించే పనులన్నీ కూడా యజ్ఞ రూపంలోకి మారుతాయి. అనగా భగవంతుని పక్షాన పనిచేయటమే యజ్ఞం అనబడుతుంది. కనుక మనం ఎవరి తరపున పని చేస్తున్నాం? ఇక్కడ ఈ పొలం పని ఎవరి తరపున చేస్తున్నావు? ఎవరిని ఎస్టేట్ అంట? జగన్నాథ్. జగన్నాథ్ కానీ అందరూ ఏమంటారు? శ్రీరామ్ ప్రభు ఆయనే అధికారి అంటారు. జగన్నాథ్ ఇదంతా ఆయన తరఫున పనిచేస్తున్నాం అనే భావన ఎప్పుడు ఉండాలి మనకి. అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుంటాము. అరే శ్రీరామ్ ప్రభు వస్తేనేమో కృష్ణ ప్రభు, కృష్ణ ప్రభు ఆయన చుట్టూ తిరుగుతారు. మరి జగన్నాథ్ చుట్టూ తిరుగుతున్నారు, ముందు నుంచి పోతావు, దండం కూడా పెట్టరే మరి. అంటే వ్యక్తికి విలువ ఇస్తున్నారు, దేవుడికి విలువ ఇట్లేదు. ఆయనకు ఆనందం కలుగుతుందా? ఈ మధ్య కొంచెం మొన్న ఏదో బుక్ లో చదివాను, ఆ రోజు నుంచి కొద్దిగా నాకు కూడా బుద్ధి వచ్చి పని ఉన్నప్పుడు అటు ఇటు 10 సార్లు తిరుగుతున్నానా, వాకిలి ముందుకు వచ్చినప్పుడల్లా ఒక నమస్కారం చేసుకోవడం అలవాటు చేసుకున్నాను నేనే. ఒక వారం 10 రోజుల నుంచి ఇటు వచ్చినప్పుడల్లా అయ్యో ఒక్కళ్ళే కూర్చున్నారుగా జగన్నాథ్, మీ దగ్గర ఎవరూ లేవు, మేము తలా ఒక పనిలో తిరుగుతున్నాము, మాకు బుద్ధి లేదు, రూమ్ లో పడుకుంటాము, బయట కూర్చుంటాము. నేను ఎప్పుడు కూడా మిషన్ కాడ బట్టలు వేసుకొని కూర్చుంటా, ఆ మంచం మీద ఈ బట్టలు కంప్లీట్ కావు, నా జీవితంలో అవి చదవను అనుకుంటూ జగన్నాథ అని చెప్పి వచ్చినప్పుడల్లా ఒక నమస్కారం చెప్పి ఈ మధ్య అలవాటు చేసుకున్నాను నేను. ఇన్నాళ్ళకి నాకు కూడా బుద్ధి లేదు. రాగానే చూస్తే అట్లే వస్తా ఉంటాడు బయటికి జగన్నాథ్. ఒక్కళ్ళని పొద్దున ఆర్తి చేసి పోయారు, 12:30 నాకు ఏదో ఇంత తీసుకొస్తారు, పండుగలో ఇక్కడ పెడతారు, వెళ్ళిపోతారు, నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు. సాయంత్రం దాకా నా జోలికి రారు, సత్యం చేస్తారు, వెళ్ళిపోతారు. వాడు జనాలు కాబట్టి వండుకొని నాకు ఇక్కడంత చూపించిపోతున్నారు. ఎవరికొంది ఇక్కడ నా మీద భక్తి, నా మీద శ్రద్ధ అని అట్లే చూస్తా ఉంటాడు ఇలా పెట్టుకొని జగన్నాథ్. కనుక అలా భగవంతుని తరఫున పని చేయడమే యజ్ఞ రూపాన్ని సంతరించుకుంటుంది. అనగా యజ్ఞానికి సంబంధించిన ఏ కార్యమైనా భవబంధానికే కన్వెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అట్లా భగవంతుని కోసమని కాక శ్రీరామ్ ప్రభు కోసమనో, లేకపోతే మాతాజీ అరిషిద్ది పని చేయకపోతేనో నా మీద భయంతో చేయటం కాదు. అవన్నీ కూడా బంధకారకం అవుతాయి. భగవంతుని కోసం పని చేస్తున్నామనే భావన బంధానికి విడుదల చేస్తుంది. ఆ భావన మార్చుకోవాలి. కనుక ఈ విషయం భగవద్గీత 3:9 యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పబడింది. కర్మబంధం అంటే మనం విష్ణువు ప్రీతి కోసమే పని చేయకపోతే ఆ కర్మఫలం మనలను బంధిస్తుంది అని భావము. అంటే మనం చేసే పని విష్ణువుకు ప్రీతిని కలిగిస్తే విడుదల చేస్తాడు, సంఖ్యలో ఇప్పుతాడు అనమాట, తాళం తీసేసి. కీ ఆయన దగ్గరే ఉంటుంది కదా. ఆయన కోసం అని చేయక నా భయానికో, మొన్న ఒక ఆయన అంటున్నాడు, మాతాజీ నీ భయానికే చేస్తున్నారు కానీ లేకపోతే కనుక శుభ్రంగా అడిగేసి అందరూ మంచిగా పడుకుంటారని నవ్వుతాను కదా. అట్లా నా మీద భయంతో కాదు, భగవంతుని కోసం చేస్తున్నాను. చదువుతున్నాడు భగవంతుడు, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయండి, నా దగ్గరకు చేరుకుంటారని. ఇక్కడ ప్రతిఫలం కావాలి మనకి బతకడానికి, తీసుకుంటున్నాము. కానీ భావన ఎలా ఉండాలి? ప్రతిఫలం ఏం కావాలి? డబ్బే కాదు, పేరు, ప్రతిష్ట, పొగడ్తలు అన్ని కావాలనుకుంటాం మనం. అవేమి ఆశించకుండా అసలు ఆ విషయమే మనం ఏ ప్రతిఫలం ఆశిస్తున్నాం, ప్రసాదం కూడా ఆశిస్తున్నామా లేదా, టైం ఆకలైతే రెడీగా ఉంటే తింటాము, లేకపోతే వదిలేస్తాం అన్నట్టుగా ఆ భగవంతుని సేవ గురించి మాత్రమే ఆలోచిస్తే నిజంగానే ఇదే లాస్ట్ జన్మ అవుతుంది. మనం ఆలోచించకపోయినా ఫలాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కదా కృష్ణ. మనం కోరుకుంటేనే ఇస్తాడు ఫలం, ఆయన కోరుకోపోయినా కూడా ఇస్తాడు. ఏమి లేని మనమే ఈ 500 పెట్టి దేవుడు పళ్ళు తెచ్చుకోమ్మా, ఈ 500తో నూనె తెచ్చుకోమ్మా, నెయ్యి తెచ్చుకోమ్మా అని ఇస్తాము. ఆయన ఏమి ఇయలేని వాడు, అసమర్థుడా, అసమౌర్జుడు. నువ్వు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాడు. అది ఇయటానికి మనకు ఒప్పదు కదా.
అది కూడా దాస్తుంటే ఏమన్నా పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది కదా, 10 రూపాయలు ఉండి లేస్తే ఏమొచ్చింది అనుకుంటాం. కానీ భగవంతునికి ఇవ్వడం ద్వారా మనము మన కర్మల నుంచి బయటపడుతున్నాం. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా దక్షయజ్ఞము పిమ్మట దేవతలంతా కూడా విష్ణు ప్రీతి కోసం పనిచేయకపోతే ఆ కర్మ ఫలాలు మనల్ని బంధిస్తాయని భావం. అనగా ఎవ్వరూ కూడా సొంత ఆనందం కోసమై పని చేయకుండా భగవంతుని ప్రీతి కోసమే కర్మ చేయాలి. అదే యజ్ఞం అనబడుతుంది. దక్షయజ్ఞం తర్వాత దేవతలంతా ప్రసాదాన్ని విష్ణువుకు అర్పించిన ఆహార పదార్థాల కోసమై వేచి ఉన్నారు. శివుడు దేవతల్లో ఒకడు కనుక ఆ యజ్ఞ ప్రసాద భాగాన్ని తాను కూడా పొందగోరాడు. కానీ దక్షుడు శివుని ఎడ గల ద్వేషము మరియు అతని యజ్ఞానికి ఆహ్వానించడం గాని నైవేద్యం పిమ్మట యజ్ఞ ప్రసాద భాగాన్ని ఇవ్వటం గాని చేయలేదు. కనుక శివానుచరులతో యజ్ఞం అంతా విధ్వంసము చేయబడింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు శివుణ్ణి శాంతపరిచి అతనికి ప్రసాదం లభిస్తుందని ఆశ్వాసం ఇచ్చాడు. కనుక అనుచరులతో ఏ విధ్వంసం కావించబడిన దాన్నంతటిని సరిచేయమని పరమశివుణ్ణి కోరుకున్నాడు బ్రహ్మదేవుడు. యజ్ఞ నిర్వహణ దేవతల సంతృప్తి హరే కృష్ణ. ఏంటి నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, ఫోన్ ఆగిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది. నా ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. నాకు మీకు వేరే ఫోన్ది గూగుల్ మీట్ ఆగిపోయింది. వినిపిస్తుంది మాతాజీ. ఏకాదశి రేపేనా మాతాజీ? కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే రామ. బయట చేత పట్టుకోము ఒకసారి, పట్టుకొని ఇక్కడ గుడి కష్టాలు రాని తీసుకుంటా తలసలిగా. వచ్చిందా? వస్తుంది చూడు, ఇక్కడ అట్టే ఉందా? తీసుకురా చూడు. ఏమంటారు, చివాట్లు గాని కష్టాలు గాని మనం భగవంతుని ప్రీతి కోసం చేయట్లేదు కాబట్టి మనకు శిక్ష పడుతుంది. కనుక లేనితో వారు దండించబడతారు. కనుకనే దక్ష ప్రజాపతి యజ్ఞ నిర్వహణ కావించాను. శివుడు దానిని తన భాగాన్ని పొంద కోరుకున్నాడు. కానీ ఆ యజ్ఞానికి శివుడిని ఆహ్వానించినందున ఉత్పాతము మొదలయ్యింది. అయినా బ్రహ్మదేవుడి మధ్యవర్తిత్వంతో అంతా కూడా సానుకూలమయ్యింది. యజ్ఞమందు పాల్గొనడానికి దేవతలందరినీ ఆహ్వానించవలసి ఉన్నందున యజ్ఞ నిర్వహణ కఠిన కార్యమే. అటువంటి ఖరీదైన యజ్ఞాన్ని చేయడానికి దేవతలను ఆమంత్రించడము కలియుగంలో సాధ్యము కాదు. కనుకనే యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస శ్రీమద్ భాగవతము 11:5:32 చెప్పబడింది. అంటే ఈ కలియుగంలో ఆ ఖరీదైన సామాన్లన్నీ పెట్టి పూజలు చేసి దేవతలందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ పెట్టే శక్తి ఎంతమందికి ఉంటుంది? అందుకనే ఈ కలియుగంలో యజ్ఞ సంకీర్తన ప్రాయ హరే కృష్ణ మహామంత్రమే యజ్ఞం చేసినంత ఫలం ఇస్తుంది. అది శ్రద్ధతో చేస్తే భగవంతునికి కూడా సంతోషం కలుగుతుంది, సంసిద్ధి హరితోషం. కనుక దాన్ని సరిగ్గా చేస్తే చాలు. కనుక యజ్ఞ నిర్వహణ కలియుగం సాధ్యము కానిదని తెలివి కలిగిన వారు ఎరగవలసి ఉన్నది. కానీ దేవతలను సంతృప్తి పరచనిదే నియమిత ఋతుకార్యాలు గాని వర్షాలు గాని కురవటం జరగదు. ప్రతిదీ కూడా దేవతల చేత నియంత్రించబడుతుంది. కనుక ఇటువంటి పరిస్థితిలో సామాజిక శాంతిని పురోగతిని సాధించడానికి సుమేధస్ అంటే చాలా తెలివి కలిగిన వారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ సంకీర్తన హరినామ సంకీర్తన చేస్తూ ప్రస్తుత యుగంలో
యజ్ఞము చేయవలను. అంటే ఇదే యజ్ఞం అన్నమాట కలియుగంలో. అనగా జనులను ఆహ్వానించి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించి ఆ తరువాత ప్రసాద వితరణ కావించవలెను. అందుకనే భక్తులు పిలిచి ఇళ్లలో అన్నామ సంకీర్తన పెట్టుకోవాలి. ఇళ్ల పక్కల అందరిని పిలిచి ఆ భజనలో పాల్గొని భగవంతుని గురించి విని ప్రసాదం తినేటట్టు చేయాలి గృహస్థులు. అలా చేస్తే మీరు ఇళ్లలో ఉండి వ్యవసాయాలు చేసుకున్న, వ్యాపారాలు చేసిన అందరూ కూడా యజ్ఞం చేసిన ఫలాన్ని పొందుతారు. కానీ పిలవాలంటే అమ్ము మేము నాన్ వెజ్ వండుతున్నామని కొంతమంది, ఇంటికి వచ్చి ఎన్ని డబ్బులు అడుగుతారని కొంతమంది. మనమేమీ ఆశించము. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే భజనకు పిలవాలంటే 5,000, 10,000, 20,000. ప్రవచనానికి పిలవాలంటే ఒక ఆయన అంటే ఒక ప్రవచనానికి 3,000 అడిగారంట. అక్కడెక్కడ ఒక గ్రామంలో రెడ్డిపాలెం దగ్గర బండి మీద ఎక్కించుకెళ్లాలంటే మళ్ళీ ప్రవచనం చెప్పిన 3,000 ఇంటికి అడిగించాలని. అట్లా మనమేం అడగట్లా. వాళ్ళు ఇష్టమంటే బ్రాహ్మణ దక్షిణ ఉండాలి కనుక 100, 50 వాళ్ళ శక్తి కొద్ది ఎంత అయితే అంత ఆ ఇచ్చినా కూడా వచ్చి మనం మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి పంచి పెడతాము. మనమే వట్ట పొలాలు ఇల్లు కొనుక్కోం కదా. అలా చేయడం వల్ల వాళ్ళు గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. కానీ అది కూడా కష్టమైంది కలియుగంలో. ఎవరు కూడా గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ సంకీర్తన పెట్టుకున్నామే మన ఇంట్లో యజ్ఞం చేసినట్టు అవుతుంది అన్న భావన కూడా రాట్లేదు. చెప్తున్నా కూడా ఏదో సదాశివపేటలో ఒక 2-3 పెట్టుకున్నారు కానీ. కనుక ఇవి చాలా ఇంపార్టెంట్. కనుక ప్రస్తుత కలియుగంలో యజ్ఞ నిర్వహణ కావించాలి. అనగా జనులందరినీ ఆహ్వానించి హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించి ప్రసాద వితరణ చేయవలను. ఈ యజ్ఞంతో దేవతలంతా సంతృప్తి చెందుతారు. అప్పుడు ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి. వైదిక కృత నిర్వహణ ఎందరి మరి ఒక చిక్కేమిటంటే మనిషి కోట్లాది దేవతల్లో ఒక్క దేవతను సంతృప్తి పరచడం విఫలుడైనా. ఇప్పుడు దక్షుడు కూడా దేవతలందరికీ సంతృప్తిని కలిగించాలి, ఒక్క శివుడికి సంతృప్తిని కలిగించాలి. సక్సెస్ అయిందా? చాలా. అందుకని మనం ఎవరికి సంతృప్తిని కలిగించాలి? సంసిద్ధి హరితోషణం. ఆ శ్రీహరికి సంతృప్తి కలిగేటట్లుగా మనం చేసే పని ఉండాలి. అందుకే హరే కృష్ణ మహామంత్రంలో భగవంతుని శక్తి మొత్తం కూడా ఇమిడి ఉంది. అది మన ఇంట్లో జరిగితే కనుక యజ్ఞం చేసినట్టే. రోజు మనం జపం చేసుకోవాలి. అప్పుడప్పుడు పంటలు వచ్చి పనులన్నీ ఫ్రీ అయిపోయి, పొలం పనులు అయిపోయి ఫ్రీ ఉన్నప్పుడు ఇంట్లో సంకీర్తన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల హరికి సంతోషం కలుగుతుంది. అంతమంది ప్రసాదం తీసుకోవడం, హరినామంలో పాల్గొనడం వల్ల భజనలో వాళ్ళందరికీ కూడా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రస్తుత కలియుగమందు యజ్ఞ నిర్వహణ కార్యం సులభం చేయబడింది. అది హరినామ సంకీర్తన. దక్షుల్లాగా మనం అన్ని యజ్ఞాలు చేయక్కర్లేదు, ఇంట్లో భజన పెట్టుకుంటే చాలు. కనుక శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నుణ్ణి చేయడం ద్వారా మనిషి దేవతలందరికీ అప్రయత్నంగా ప్రసన్నత కావించగలడు. శ్రీమద్ భాగవతంలోని బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నుని చేయడం అనే 4వ స్కందంలోని 6వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. రేపు 7వ అధ్యాయం మొదలవుతుంది, దక్ష యజ్ఞ నిర్వహణ. రేపు నుంచి మళ్ళీ దక్షుణ్ణి బతికించింది ఎలాగా, యజ్ఞం మొదలయ్యేది ఎలాగనేది రేపు నుంచి తెలుస్తుంది. వీరందరూ శ్రీమద్ భాగవతానికి జయ, కలియుగ ధర్మ పరిణామ సంకీర్తనకి జయ, జగద్గురు శీల ప్రభుపాదకి జయ.